చిన్నత్తయ్య, ఇప్పుడు మీకెలా ఉంది? బానే ఉంది ప్రియాంక. నొప్పులేమైనా ఉన్నాయా? అవేం లేదు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగానే పట్టింది. ఓకే. నర్స్, ఇంకా సెలెన్స్ అన్ని తీసేయండి. ఆ క్యానులా తీసి క్లీన్ చేయండి. అమ్మ ప్రియాంక, అంతా బానే ఉంది కదా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఇప్పుడంతా బానే ఉంది అత్తయ్య, ఏ ప్రాబ్లం లేదు. ఇక నిశ్చింతగా ఇంటికి తీసుకువెళ్ళొచ్చు. డిశ్చార్జ్ రాస్తున్నాను. సరేనమ్మా. అంతా బాగున్నట్టే కదమ్మా? మళ్ళీ ఆ తర్వాత ఏ ఇష్యూస్ ఉండవుగా? లేదంటే ఇంకో 2-3 రోజులు హాస్పిటల్లో ఉండమన్నా ఉంటాం. అలా ఏం అవసరం లేదు అంకుల్, ఏ ప్రాబ్లం ఉండదు. నేను కొన్ని మెడిసిన్స్ రాస్తున్నాను, అవి ఒక 3 రోజులు వాడితే సరిపోతుంది. సరేనమ్మా. సరే, నేను మిగతా పేషెంట్స్ ని చూసొస్తాను. రౌండ్స్కి వెళ్ళాలి. తీసుకోండి అత్తయ్య. ఓకే. రాయేష్ గారు, మనం అనుకున్నట్టు మనకి ప్రాజెక్ట్ వస్తే మనల్ని ఇంకా ఆపేవాడు ఎవ్వడూ ఉండడు. వరప్రసాద్ గారు, ఈ ప్రాజెక్టు మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఆ నమ్మకం నాకుంది. అందుకే మీతో పార్ట్నర్షిప్కి ఒప్పుకున్నాను. బిజినెస్లో మీరు వేసే స్ట్రాటజీలు కానీ, బిజినెస్ పట్ల మీకున్న క్లారిటీ, ఎక్స్పీరియన్స్, ఈ 3 కారణాలు మీతో కలిసి బిజినెస్ చేసేందుకు అడుగు ముందుకు వేశాయి. నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు నాతో పార్ట్నర్షిప్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాయేష్ గారు, ఇప్పుడు మనం పార్ట్నర్స్, మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు చెప్పండి? ముందుకి. Okay. you're right. సార్, ఎందుకు కొట్టమంటారు సార్? ఇదిగో బాబు, ఫుల్ ట్యాంక్ చేయమ్మా. సరే సార్. ఏమైంది? ఇప్పటివరకు బాగానే ఉన్నారుగా, సడన్గా అలా అయిపోయారేంటి? అబ్బే, అదేం లేదు. ఐఎమ్ ఓకే. నాకేమైంది? ఎందుకో అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్. ఐఎమ్ ఫైన్. సార్, 4000 ఏంటి సార్? సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగో తమ్ముడు, 1 మినిట్. ఇది తీసుకో. సార్, నాకు టిప్ తీసుకునే అలవాటు లేదు సార్. నేను చేస్తున్న జాబ్కి శాలరీ వస్తుంది, అది చాలు నాకు. నీకొచ్చే శాలరీ ఏం సరిపోతుందని టిప్ వద్దంటున్నావు? శాలరీతో ఆశలన్నీ తీరుతాయా? సార్, నా శాలరీతో నా ఆశలన్నీ తీరకపోవచ్చు, కానీ నా అవసరాలు తీరుతాయి. అది చాలు హ్యాపీగా ఉండడానికి. అది కాకుండా ఇలా టిప్ ఎవరు ఇస్తారని ఎదురు చూస్తూ నేను అత్యాశ పడలేను సార్. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ సార్, టిప్ ఇస్తానన్నందుకు. అలాగే సారీ సార్, మీ ఆఫర్ని నేను కాదన్నందుకు. చూసారా సార్, వాడు జీవితంలో ప్రతిదీ సొంతంగా కసితో సంపాదించుకోవాలనే మనస్తత్వం. నిజంగా ఈ పని చేస్తూ కూడా అలా ఉండడం రియలీ గ్రేట్ సార్. ఐ లైక్ హిస్ యాటిట్యూడ్. సార్, 1 మినిట్. గాలి కొంచెం తక్కువైనట్టుంది, అది కూడా చెక్ చేయండి. నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి. ఈలోపు చిన్న కాల్ మాట్లాడాలి, మీరు వెళ్ళండి. ఓకే సార్.
దీపక్ ముందుట్రా రా అన్న దీపక్ నీకింతకంటే మంచి జాబ్ దొరకలేదా? ఇలాంటి పని చేసి మీ అమ్మ పరువు నా పరువు తీయాలనుకుంటున్నావా? అది కాదు డాడీ. మాట్లాడుకో. అయినా నిన్నెవరు ఈ పని చేయమన్నారు? నీకు కావలసినంత నువ్వు అడిగినంత మీ అమ్మ నేను ఇస్తూనే ఉన్నాం కదా. ఏ అవి సరిపోవడం లేదా? సరిపోకపోతే అడుగు పంపిస్తాం. అంతేకాని నువ్వు ఇలాంటి పనులు చేసి సమాజంలో మాకున్న పేరు ప్రతిష్టల్ని పాడు చేయాలనుకుంటున్నావా? నీకు కావలసిన మనీ ఎంతో చెప్పు, పంపిస్తాం. అంతేగాని నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకరా. ఇలాంటివి చేస్తే నాకు మీ అమ్మకు నువ్వు కొడుకు అని చెప్పుకోవాలంటేనే మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందిరా. ముందు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇంకొకసారి ఇక్కడ కనిపించావో పద్మా జాగ్రత్త జాగ్రత్త. పద్మ జాగ్రత్త చూసుకోనరా. రే చంద్ర, డాక్టర్ ఏమన్నారా? అనడానికి ఏముంది, కొద్ది రోజులు పెయిన్స్ రాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్స్ రాసిచ్చారు. అవి వాడమన్నారు. ఏదైనా ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్కి రమ్మన్నారు నాన్న. అమ్మ కమల, నువ్వు వెళ్ళి ఆ దిశ ఏర్పాట్లు చూడు. ఉమ్. రండి. పదండి. హ్మ్. చంద్ర, నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకొనిరా. ఫ్రెండ్ వచ్చాడు. పద్మ ఆంటీ కూడా వచ్చింది. చంద్ర ఫ్రెండ్తో ఇంకా రోజు ఆడుకోవచ్చు. ఏయ్, పక్కకు జరగండి. కుదురుగా ఒక చోట ఉండలేరా? ఇలా అటు ఇటు తిరిగి మనుషుల ప్రాణాలు తోడేస్తారా? దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన తగిలించుకున్నట్టుంది. మా కర్మ ఏం చేస్తాం, ఇలా రాసిపెట్టుంది. రై పండి పండి, మీ రూమ్లోనో ఇంకా ఎక్కడైనా వెళ్ళి ఆడుకోండి, పండి. అంతేగాని ఇలా బయటకు వచ్చి మమ్మల్ని వేధించి మనశ్శాంతి లేకుండా చేయకండి. స్వీటీ, వంశీ, మీరు లోపలికెళ్ళండి. మిమ్మల్ని బయటికి రమ్మని ఎవరు చెప్పారు? లోపలికెళ్ళండి. పద్మ, లోపలికి పద.
కుదురుగా ఒకచోట ఉండలేరా? ఇలా అటు ఇటు తిరిగి మనుషుల ప్రాణాలు తోడేస్తారా? దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన తగిలించుకున్నట్టుంది. చంద్ర అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అవేం పట్టించుకోకు. పట్టించుకోకూడదు అనుకున్నా గుర్తొస్తూనే ఉన్నాయండి. వాడేదో బాధలో అలా అనుంటాడు, అంతేకాని పిల్లల మీద కోపంతో కాదు. గాయం మానాలంటే కొద్దిగా సమయం పడుతుంది. అలాగే వాడికొచ్చిన బాధ తీరాలన్నా అంతే సమయం పడుతుంది. కొన్ని రోజులు ఆగితే వాడే నార్మల్ అవుతాడు. అంతా మంచే జరుగుతుంది. దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించి బాధపడకు. ఏమండి, జరిగిన దానికి బాధ ఉండదని నేనేం అనడం లేదు. అలా జరిగిందని బాధలో అంటే పర్వాలేదండి. కానీ జరిగిన దానికి పిల్లల్ని బాధ్యుల్ని చేస్తూ అంటేనే బాధ. పసిపిల్లలండి, వాళ్ళకి ఈ వయసులో ఆటలు తప్ప వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు ఆడుతూ చేసిన చిన్న పొరపాటుకి వాళ్ళేం నేరం చేశారు, తప్పంతా వాళ్ళదే అన్నట్టు మాట్లాడితే ఎలా అండి? అబ్బా, వాడేమీ అలా అనలేదు కదా, తప్పంతా వాళ్ళదే అని. ముందే ఎందుకు ఏదేదో ఊహించుకుని ఇంకా ఎక్కువ ఫీల్ అవుతావు? మీరు చంద్ర అలా మాట్లాడడం చూసింది ఇదే మొదటిసారి కాబట్టి మీకేమీ అనిపించకపోవచ్చు. ఇంతకు ముందు ఎప్పుడైనా వాడు ఇలా మాట్లాడా? అవునండి, ఈరోజు హాస్పిటల్లో మాట్లాడాడు. హాస్పిటల్లో పద్మని పలకరించడానికి వచ్చిన ఝాన్సీని, రాణిని కూడా ఇలాగే అన్నాడు. ఎలా ఉంటుంది? ఇదిగో సంతోషంగా ఉండాల్సింది హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్ లాగా పడుంది. చెప్పడమేముంది, ఈజీయే. సమస్య పక్కవాడదు కాబట్టి చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. మీ వరకు వస్తే అర్థమవుతుంది మా బాధ ఏంటో. పరామర్శించడానికి వచ్చిన మనుషుల్ని అలా అనడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఝాన్సీ స్వీటీ వంశీకి పిన్ అవుతుందని అక్కడ తన మీద, ఇక్కడ వీళ్ల మీద కోపం చూపిస్తున్నాడు. పద్మకిలా జరిగినందుకు నాకు బాధగానే ఉందండి. కానీ ఇలా జరగడానికి కారణాలు వెతుక్కుంటూ పోతే మనుషులు కఠినంగా మారతారు. అలా మారిపోతే అది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో, అదే నా భయం అండి. ఎక్కడికి దారి తీయదు, ఏమీ కాదు. నువ్వు అనవసరంగా భయాలు పెట్టుకుని ఇంట్లో నిశ్శబ్ద వాతావరణం సృష్టించకు. అది కాదండి, ఇప్పుడు చంద్ర ఆలోచించినట్టే మావయ్య గారు కూడా ఆలోచిస్తే? అబ్బా, ఎక్కువగా ఆలోచించుకు, ప్రశాంతంగా ఉండు. గుడ్ మార్నింగ్ ఫ్రెండు. ఏయ్, నీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి? నేను నీకు ఫ్రెండ్ ఏంట్రా? పెద్దవాళ్ళని ఎలా పిలవాలో తెలియదా నీకు? మీరే కదా ఫ్రెండ్ అని పిలవమన్నారు. అలా పిలిపించుకుని నెత్తికెక్కించుకున్నందుకే ఇలా జరిగింది. సరే, అలా ఇంకా పిలవం. మాకు స్కూల్కి టైం అయింది, మమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేస్తారా? నాకు రోజు ఇంకా అదే పనా? వేరే పనేం లేదా? అయినా రోజు మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడానికి నేనేమైనా మీ స్కూల్ ఆటో డ్రైవర్ని అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళండి, పోండి. వంశీ, స్వీటీ, నేను డ్రాప్ చేస్తాను, పదండి. రే చంద్ర, ఏంట్రా ఇది? డ్రాప్ చేయడం కుదరకపోతే కుదరదని చెప్తే సరిపోతుంది కదా, దానికి వాళ్ళ మీద అంతా సీరియస్ అవ్వాలా? స్వీటీ,
ఏమైంది? ఎందుకలా ఉన్నారు? మీకైనా స్కూల్కి టైం అవుతుంది, పదండి. అమ్మా, స్కూల్లో డ్రాప్ చేయమని చంద్ర ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే మా మీద కోప్పడ్డాడు. అవునా? మీ మీద కోప్పడ్డా? అవునమ్మా, అంతేకాదు స్కూల్లో మిమ్మల్ని రోజు డ్రాప్ చేయడానికి నేనేమైనా ఆటో డ్రైవర్నా అని సీరియస్ అయ్యాడు. స్వీటీ, వంశీ, నేను డ్రాప్ చేస్తానని చెప్పాను కదా, అయినా వచ్చారేంటి? వాళ్ళ మీద కోప్పడతారు ఎందుకండి? వాళ్ళేం చేశారని? జరిగింది వచ్చి చెప్తున్నారు, దానికి వాళ్ళ మీద కోప్పడతారా? చంద్రకి తీసుకెళ్ళడం ఇష్టం లేకపోతే వదిలేమని చెప్పండి, అంతేకాని తీసుకెళ్ళమని ఎవరు బలవంతం చేయట్లేదు. కమలా, చిన్నగా ఎందుకు ఇప్పుడు ఎంతలా అరుస్తున్నావు? నేను డ్రాప్ చేస్తానంటున్నాను కదా. అక్కర్లేదు, మీరు కూడా డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మీరు కానీ మీ తమ్ముడు కానీ ఎవ్వరూ వెళ్లాల్సిన అవసరం లేదు. కమలా, చెప్తున్నాను కదా, వాడు బాధలో ఉన్నాడని. ఆ బాధలో అలా మాట్లాడుంటాడు. దానికి ఇలా చిన్న విషయాన్ని పెద్ద చేయకు. చిన్న విషయాన్ని నేనెక్కడ పెద్ద చేశానండి? అయినా అలా చెయ్యాలని నాకేం అవసరం? బాధలో ఉన్నాడని పిల్లల మీద ప్రతిరోజు కోప్పడితే ఎలా? సర్లే, వదిలేయ్. స్వీటీ, రండి, నేను డ్రాప్ చేస్తాను. చెప్పాను కదా, పిల్లల్ని ఎవరు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సరే, నేను మరి వెళ్ళొస్తాను. గౌతమ్, ఒక్క నిమిషం. స్వీటీని, వంశీని ఈ రోజు స్కూల్లో నువ్వు డ్రాప్ చేయి. రేపటి నుంచి వాళ్ళని డ్రాప్ చేయడానికి నేను వేరే అరేంజ్మెంట్స్ చేసుకుంటాను. ఏమైందమ్మా? నాన్నెందుకు సైలెంట్గా ఉన్నాడు? అమ్మా, నాన్నెందుకు అప్సెట్గా ఉన్నాడని అనిపిస్తుంది. ఏం జరిగింది? ఏం లేదు గౌతమ్, ముందు వీళ్ళని తీసుకెళ్ళు, వీళ్ళకి స్కూల్ టైం అయిపోతుంది. ఇదిగో. సరే అమ్మా. వంశీ, స్వీటీ, బాయ్ అమ్మా. బాయ్. అందరూ రోజు రోజుకి చాలా ఘోరంగా తయారవుతున్నారు. పిన్ని, హాయ్ పిన్ని. వంశీ, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం పిన్ని. ఏంటి గౌతమ్ గారు, పాపం పిల్లల్ని స్కూల్లో దింపే బాధ్యత మీ మీద పడిందా? పాపం అంటావేంటి ఝాన్సీ? ఎంత పుణ్యం చేసుకుంటే రోజు నీ దర్శనం కావాలి చెప్పు. అందుకే పిల్లల్ని నేనే స్కూల్లో దింపుతానని పిల్లల బాధ్యత నా భుజాల మీద వేసుకున్నాను. చాలే ఆపండి, మీరు మీ మాటలు మళ్ళీ మొదలు పెట్టారా? ఏంటి డల్గా ఉన్నారు? ఎవరైనా ఏమైనా అన్నారా? పిన్ని, అది చంద్ర ఫ్రెండ్ని మమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయమని అడిగితే మా మీద కోప్పడ్డాడు. అవునా? ఏమన్నారు? నేనేమైనా ఆటో వాడినా? రోజు మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపడానికి వెళ్ళండి అని గట్టిగా అరిచాడు. అయినా రోజు మిమ్మల్ని స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ స్కూల్ అయిపోగానే ఇంటికి తీసుకురావడానికి నేనేమైనా మీ స్కూల్ ఆటో డ్రైవర్ని అనుకుంటున్నారా? ఇక్కడి నుంచి వెళ్ళండి, పోండి. గౌతమ్ గారు, నిజం చెప్పండి, చంద్ర గారు అలా అన్నారని పిల్లల్ని మీరు దింపాల్సి వచ్చింది కదా, అందుకే వచ్చారు కదా? ఝాన్సీ, బాబాయ్ ఏదో బాధలో ఉండి అలా అనుంటాడు. 2 days ఉంటే సెట్ అయిపోతాడులే, నువ్వేం పట్టించుకోకు. గౌతమ్ గారు బాధలో ఉన్నారు, నేను కాదంటం లేదు. ఆయన బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ పిల్లలు ఏం చేశారు? వాళ్ళకేం తెలుసు? జరిగిన విషయానికి 2 రోజుల నుంచి వాళ్లే బాధ్యులు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఝాన్సీ, అలా ఏం జరగదు. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచించుకో. నేనున్నాను కదా, అలా జరగనివ్వను. జరిగిన దాంట్లో పొరపాటే ఉంది, తప్పు కాదు. కావాలని ఎవరు ఏమీ చెయ్యరు కదా. వీళ్ళు పిల్లలండి, పిల్లలకి ఏం తెలుస్తుంది? పిల్లల్ని బాధ్యులు చేసి చూడడం ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదని నాకు తెలుసు, కానీ బాబాయ్ సెట్ అయ్యేంత వరకు ఎదురు చూద్దాం. ఏం కాదు, పిల్లల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. వాళ్ళని ఎవరూ ఏమనకుండా నేను చూసుకుంటాను.
ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు. పిన్ని బాబాయ్ ఇంకా మేము క్లాస్ కి వెళ్తున్నాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్ పిన్ని. బాయ్. బాయ్ బాబాయ్. అవును, ఏంటి రాత్రి ఏదో మాట్లాడాలని కాల్ చేసావు? ఏంటి విషయం? ఏం చెప్పాలి? అంటే అది నేను జాబ్ చేయాలనుకుంటున్నాను. ఏంటి సడన్గా? అయినా తొందరలోనే బార్ కౌన్సిల్ నుంచి సస్పెన్షన్ తీసేస్తారు కదా, ఎందుకు తొందరపడతావు? కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. సరే, నాకు స్టేషన్ నుంచి కాల్ వచ్చింది, నేను బయలుదేరుతాను. పద్మా, నీకోసం ప్రియాంక వచ్చింది. ఇంతకు ముందే ప్రియాంకతో ఫోన్ మాట్లాడానని అక్కతో చెప్పాను, కానీ ఈలోపే ప్రియాంక వచ్చింది. అక్కకి ఏమైనా డౌట్ వస్తుందా? ఉదయం ఇంటికి వెళ్ళి మరీ పద్మని పలకరించి వచ్చావటగా. ఆ ఛాన్సీ ఇంటికి దూరమైన టైంలో నువ్వు వెళ్ళి దగ్గరవుతున్నావు కదా. గుడ్, ఇలాగే కంటిన్యూ చేయి. ఇక ఇంట్లో వాళ్ళకి, ముఖ్యంగా గౌతమ్కి దగ్గరవ్వడమే మిగులుంది.